ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మాత్రం మారటం లేదు. నాణ్యమైన వైద్యం అందించాల్సిన సిబ్బంది పేదల పట్ల చూసే చిన్నచూపు మరోసారి బయటపడింది. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది నిజంగా దారుణమే. ఒకే ఆక్సిజన్ మాస్కును 2 రోగులకు మార్చి పెట్టారు సిబ్బంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది జగిత్యాల పట్టణం గోవిందపల్లికి చెందిన పోచవ్వ. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారటంతో మొదట ఆమెకు ఆక్సిజన్ను అందించారు. అదే సమయానికి సారంగ్పూర్ మండలం అర్పపల్లికి చెందిన సుమలత అనే మరో మహిళ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్కు వచ్చింది. పోచవ్వకున్న ఆక్సిజన్ సిలిండర్ను తొలగించి దాన్ని అప్పుడే అంబులెన్స్లో తీసుకొచ్చిన సుమలతకు అమర్చారు సిబ్బంది. అప్పటికే ఆక్సిజన్ సిలిండర్ కోసం 15 నిమిషాలు ఎదురుచూశారు కుటుంబ సభ్యులు. ఈలోగా సుమలత ప్రాణాలు కోల్పోయింది. మళ్లీ అదే ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి పోచవ్వకు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 18న మరో ఘటన చోటు చేసుకుంది. బీట్ బజార్ వీధికి చెందిన హనుమంతు హాస్పిటల్కు వచ్చాడు. ఆయనకు ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. భర్త కోసం ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాల్ని బయటకు నెట్టేసిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.